హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టె గోంగూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ. ఒక ప్లేట్లో పెద్ద గ్లాసు జొన్న పిండి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు మరిగించుకొని కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ పిండి కలుపుతూ ఉండాలి. పిండి బాగా కలవనియాలి. నీళ్లు తక్కువైతే మరికొద్ది నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో పిండిని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా నీళ్లు కొద్దిగా తక్కువగా అనిపిస్తే గిన్నెలో ఉన్న మరికొన్ని నీళ్లను కూడా పిండిలో కలపాలి. ఈ విధంగా నీళ్లతో పిండిని ఫుల్లుగా కలిపి చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో జిగి వచ్చే వరకు కలపాలి. రొట్టె పెద్దగా చేస్తాం కాబట్టి పిండి ముద్దను పెద్దగా తీసుకొని అరచేతి మధ్యలో ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత చేతి వేళ్ళను నీళ్ళల్లో అద్దుకొని ఇలా వేళ్ళతో ఉల్లెను తిప్పుకోవాలి. ఈ విధంగా ఉల్లె పెద్దగా చేసుకుంటే రొట్టె చాలా చాలా బాగా వస్తుంది. రొట్టె చేయడం అనేది చాలా ఈజీ. తర్వాత చూడండి, ఈ విధంగా ఉల్లె తయారవుతుంది. మనము పీట పైన కొద్దిగా పిండి వేసి ఈ పిండి ముద్ద పెట్టి మళ్ళీ కొద్దిగా పిండి వేసి చపాతీ కర్రతో చేసేయాలి. రొట్టెలు చపాతీ కర్రతో చేయొచ్చు, చేయితో చేయొచ్చు. కానీ చపాతీ కర్రతో చేస్తే చాలా స్పీడ్గా సులభంగా వస్తాయి. కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఆ విధంగా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ కర్రతో చేస్తే చాలా చాలా స్పీడ్గా అయిపోతాయి. మళ్ళీ చివర్లో కొద్దిగా కలవాలి అనుకుంటే చేయితో ఈ విధంగా రొట్టెను కొట్టాలి. ఈ విధంగా చపాతీ కర్రతో చేయితో చేస్తే రొట్టె అర నిమిషంలో రొట్టెలు తయారవుతాయి. చపాతీ కర్రతో మనము చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పెద్ద కష్టమేమీ కాదు. చాలా ఈజీగా తొందరగా రొట్టెలు చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. రొట్టె పైన పెట్టి పీటను ఈ విధంగా నిదానంగా బోర్లించాలి. పీటను తీసివేసి దానిపైన ఉన్న కొద్దిగా పిండిని చేయితో ఇలా వేసుకోవాలి. అంతవరకు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం వేడైపోయింది. రొట్టెను ఈ విధంగా ప్లేట్తో పెనం పైన వేయాలి. 1 నిమిషం కాలిన తర్వాత రొట్టె పైన నీళ్లు చిలకరించాలి. సరిగ్గా కలవలేదు అనుకుంటే చిన్న కర్చీఫ్తో నీళ్ళల్లో ముంచి ఈ విధంగా రొట్టె పైన పొడిపిండి కనపడకుండా అద్దాలి. 2 నిమిషాలు కాలిన తర్వాత రొట్టెను ఈ విధంగా తిప్పాలి. ఈ విధంగా రొట్టెలు అనేది చాలా సులభంగా ఒకటి తర్వాత ఒకటి చేసుకొని కాల్చుకోవాలి. ఇంకా రొట్టెలు స్పీడ్గా తయారవుతున్నాయి. చూడండి, రొట్టెలు ఫుల్గా తయారైపోయాయి. తర్వాత టేస్టీ గోంగూర పప్పు ఏ విధంగా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్? చూడండి, దానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను. ఒక పెద్ద కట్ట గోంగూర, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ బియ్యము, 1 స్పూన్ పసుపు, 10-12 పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. గ్లాసు శనగపప్పు. ఒకటి శనగపప్పును నీళ్ళల్లో బాగా కడిగి కుక్కర్లో వేయాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన పప్పును కుక్కర్లో వేయాలి. తర్వాత ఒక పెద్ద గ్లాసు సగము నీళ్ళు కుక్కర్లో పోయాలి. 1 టీ స్పూను పసుపు వేయాలి. తర్వాత మనం తీసుకొని పెట్టిన జీలకర్ర, మెంతులు కూడా వేయాలి.
గోంగూర బాగా కడుక్కొని కుక్కర్లో వేయాలి. ఒక స్పూను బియ్యం కూడా వేయాలి. బియ్యం వేస్తే గోంగూర పప్పు కలిసినట్టుగా టేస్టీగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఒక స్పూను బియ్యం వేయాలి. ఉల్లిపాయలు కూడా ఈ కూర పైన పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్టును కూడా మిక్సీలో వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్కు మూత పెట్టుకొని విజిల్ పెట్టి నిదానంగా స్టవ్ మంట పెట్టుకొని 3 విజిల్స్ రానియాలి. 3 విజిల్స్ వచ్చి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ఇంతకుముందు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేయాలి. కొద్దిగా ఉప్పు పడితే కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు కుక్కర్లో అయినా వేయచ్చు, లేకపోతే విడిగా ఉడికించి పచ్చికారం వేసినప్పుడు వేయాలి. అప్పుడు 4-5 నిమిషాలు ఉడకనియాలి. టేస్టీ గోంగూర పప్పు రెడీ. తెలంగాణ జొన్న రొట్టె గోంగూర పప్పు చాలా హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.